హలో ఆల్, వెల్కమ్ టు హెల్త్ టాక్. నేను తేజస్వి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒబేసిటీ అనమాట. భారత్లో ఈ ఒబేసిటీ అనేది పెను ప్రమాదంగా మారింది. అధిక బరువు, ఈ డయాబెటీస్ కారణంగా చాలామంది బాధపడుతున్నారు. అండ్ పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు, టీనేజర్లో ఈ అధిక బరువుని భారంగా నెట్టుకొస్తున్నారన్నమాట. అయితే ఈ ఒబేసిటీకి సంబంధించి మార్కెట్లో మనకి చాలా రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నా ఈ తాజాగా వచ్చిన వెగోవి ఇంజెక్షన్ కోసం చాలా బాగా పనిచేస్తుందని చెప్పి డానిష్ ఫార్మా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో అసలు ఏంటి వెగోవి ఇంజెక్షన్, ఎలా పనిచేస్తుంది, ఎవరెవరిలో ఎక్కువగా ఉపయోగపడుతుందని, ఇలాంటి విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎండోక్రైనాలజిస్ట్, అలాగే ఒబేసిటీ అండ్ హార్మోన్ డిజార్డర్ మీద స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ రాకేష్ బొప్పన్న గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో వెల్కమ్ టు ది స్టూడియో. సో ఏంటి సార్ అసలు ఈ వెగోవి ఇంజెక్షన్ అంటే ఏంటి? దీన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు? ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయొచ్చు? సో వెగోవి అనేది సిమాగ్లుటైడ్ అంటాం. సో ఇది ఇంజెక్టబుల్ సిమాగ్లుటైడ్. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇదివరకు 30-40 ఇయర్స్ బ్యాక్ అన్నీ మనం హార్ట్ స్ట్రోక్స్, అట్లనే బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ డిజీజెస్, డయాలసిస్లు ఇవి చూసేవాళ్ళం. సో బేసిక్ రీజన్ డయాబెటీస్గా ఐడెంటిఫై అయిన తర్వాత డయాబెటీస్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. సో డయాబెటీస్ కంట్రోల్ చేయటం వల్ల, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ చేయటం వల్ల ఈ హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, కిడ్నీ డిజీజెస్ కానీ చాలా వరకు కంట్రోల్ అయినాయి. సో డయాబెటీస్ కంట్రోల్ చేయటం వల్ల. సో ఈ డయాబెటీస్కి కూడా ప్రీకర్సర్ కింద ఇప్పుడు ఒబేసిటీ, మెటబాలిక్ డిజీజెస్. సో ఏంటంటే మనం ముందు ఇదివరకు 40-50 ఇయర్స్ బ్యాక్ కార్డియాక్ డిజీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్, వీటికి ఎలా రీజన్ డయాబెటీస్ అని డయాబెటీస్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. డయాబెటీస్కి ప్రీకర్సర్ ఇంకా అదర్ కింద మనం ఒబేసిటీ ట్రీట్ చేస్తున్నాం. సో అందుకని డయాబెటీస్ కూడా రాకుండా ఉండటానికి లైఫ్ స్టైల్, డైట్తో పాటు మెడికేషన్స్. ఇదివరకు మనకి ఒబేసిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి. సో మనకు ఒబేసిటీ రీజన్ అని తెలిసినా మనం దానికి ట్రీట్ చేయడానికి మనకి సరైన మెడికేషన్స్ ఉండేవి కావు. ఉన్నా చాలా మినిమల్గా తగ్గేవాళ్ళు. వెయిట్ లాస్ అంటే ఉన్న డ్రగ్స్తో వెయిట్ లాస్ చాలా తక్కువ వచ్చేది. పెద్ద హై వెయిట్ లాస్ ఏం వచ్చేది కాదు. సో ఇక లాస్ట్ ఆప్షన్ బాగా ఒబీస్ ఉన్నాళ్ళు బేరియాట్రిక్ సర్జరీస్, గ్యాస్ట్రిక్ బైపాస్ అట్లాంటివి చేయించుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే న్యూయర్ మెడికేషన్స్ వచ్చినాయి. సో డయాబెటిక్ డ్రగ్స్ డెవలప్మెంట్లో దాంతోపాటు అడిషనల్గా వెయిట్ లాస్ కూడా రావడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది, ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ జర్నీ. సో బేసిక్లీ ఇవన్నీ డయాబెటిక్ డ్రగ్స్. సో డయాబెటీస్ ట్రీట్ చేయడానికి రీసెర్చ్లో డయాబెటీస్తో పాటు అడిషనల్గా వెయిట్ లాస్ కూడా వస్తుంది. సో వెయిట్ లాస్ రావటం వల్ల దాని తర్వాత ముందు డయాబెటీస్ ట్రయల్స్, తర్వాత అడిషనల్గా వెయిట్ లాస్కి సపరేట్గా ట్రయల్స్ జరిగినాయి. సో వెయిట్ లాస్ కూడా ఇవి కొన్ని అప్రూవ్ అయినాయి. ఓకే, అయితే దీన్ని ఎలా తీసుకోవాలంటే ఏ ఏజ్ వాళ్ళు తీసుకుంటే మంచిది, లేకపోతే అంటే ఇది నిజంగానే డయాబెటీస్ని కావచ్చు, అధిక బరువుని కావచ్చు తగ్గిస్తుందా? సో ఇప్పుడు మనకి ఇది కొత్తగా వచ్చింది అంటున్నాం, కానీ యాక్చువల్గా ఈ GLP-1 అనలాగ్స్ అంటాం. ఈ యొక్క ఫ్యామిలీ ఆఫ్ డ్రగ్స్, ఫ్యామిలీ ఆఫ్ మెడికేషన్స్. సో వీనిలో మనకు ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఓరల్ సిమాగ్లుటైడ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అట్లనే లిరాగ్లుటైడ్ అంటాం, ఇంజెక్టబుల్ ఫామ్, అది ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉంది. ఈ మోంజారో అంటాం, అది ఆల్రెడీ వచ్చి 3-4 మంత్స్ అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను ఓరల్ సిమాగ్లుటైడ్, రైబల్సస్ కానీ, అట్లనే లిరాగ్లుటైడ్ ఇంజెక్టబుల్ ఫామ్ కానీ, ఇవి వచ్చి ఆల్రెడీ మనకి 3-4 ఇయర్స్ అయిపోయినాయి. సో మనం ఆల్రెడీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. కాకపోతే అవి ఏంటంటే అవి మేజర్గా డయాబెటీస్ మెయిన్, అడిషనల్ వెయిట్ లాస్. సో ఇప్పుడు వచ్చినవి ఏంటంటే ఎక్స్క్లూజివ్ వెయిట్ లాస్. సో అవి కూడా తగ్గాయి వెయిట్. దాంతోనే మనకి చాలా వరకు చాలామంది మనం ఎవరెవరికైతే ప్రిస్క్రైబ్ చేసామో వాళ్ళందరూ చాలామంది వెయిట్ లాస్ వచ్చారు. అంటే అందరికీ పనిచేస్తుందా అంటే కాదు, కొన్ని చూసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఏమి వస్తున్నాయి, ఎవరికి పనిచేస్తాయి చెక్ చేసుకొని ఇస్తాం మనం. సో ఇచ్చిన వాళ్ళు చాలామంది అందులో కొందరు రెస్పాండ్ గారు, కొందరు రెస్పాండ్ అవుతారు,
కొంతమంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఓకే. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ కోసం మీరు చెప్పారు అన్నారు కాబట్టి అంటే ఎలాంటి వాళ్ళలో మనం సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు? అంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు? సో మెయిన్ ఏంటంటే ఈ స్టడీస్ జరిగినప్పుడు దీనిలో కొన్ని మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. థైరాయిడ్కి సంబంధించి సీసెల్ క్యాన్సర్ అది. అట్లనే కొంతమందిలో ప్యాంక్రెటైటిస్ కానీ, అట్లనే ఈ ఐ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎర్లీ డీజనరేషన్స్ కానీ ఇవి చూస్తాం మనం. ఇవి మేజర్ కాంప్లికేషన్స్గా తీసుకుంటారు. ఇది కూడా ఏంటంటే ఎక్కువ మందిలో రాలేదు, బట్ స్టిల్ ఒక అలర్ట్. సో ఎవరికైనా ఆల్రెడీ ప్యాంక్రెటైటిస్ ఉంది, అట్లనే ఫ్యామిలీ హిస్టరీలో మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. అంటే థైరాయిడ్లోనే వెరీ రేర్ క్యాన్సర్ అది, బట్ ఆ హిస్టరీ ఉంది ఫ్యామిలీలో. ఒకవేళ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, ప్యాంక్రెటైటిస్ ఉంది, సో వీళ్ళలో ఆల్రెడీ ఏదైనా రెటినల్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళల్లో కాషన్ బెటర్ ఇప్పుడైతే నాట్ టు యూజ్. మనకి ఇంకా డేటా రావాలి, లాంగ్ టర్మ్ డేటా రావాలి. ఇవి మేజర్ అంటే మనం ఏమనొచ్చు రెడ్ అలర్ట్ లాంటిది అనుకోవచ్చు. అవి కాకుండా ఇంకా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్, నాసియా అంటాం కదా, అట్లనే వామిటింగ్స్ అవటం, లూజ్ స్టూల్స్, డయేరియా, అది వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఫెటీగ్, ఒక్కోసారి లెగవలేకపోవటం. సో ఇవి కామన్గా చూసేవి మనం, ఈ మేనేజబుల్. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ వెగోవి ఇంజెక్షన్ అనేది మన బాడీ మీద లేదా ఈ డైజెషన్ సిస్టమ్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అసలు? అయితే దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో ఎలా పనిచేస్తుంది అనేది దీనిలో గట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఇది. మామూలుగా మనకి ఫుడ్ తిన్నాక న్యాచురల్గా మన గట్లో నుంచి ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి గట్స్ మూమెంట్ని కొంచెం స్లో డౌన్ చేస్తుంది. అట్లనే ఈ బ్రెయిన్లో కూడా పనిచేస్తుంది. సో ఫుడ్ రీచ్ అయింది కాబట్టి ఇంకా ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, అంటే సెటైటీ అంటాం, అంటే ఫుడ్ సరిపోతుంది, ఇంకా మనం తినాల్సిన అవసరం లేదు అనే సిగ్నల్ కూడా ఇస్తుంది ఇది. ఓకే. సో ఇది మామూలుగా న్యాచురల్గా మన గట్లో ఉండి పనిచేస్తుంది ఇది. సో దీనికి మనం ఇదే బయట నుంచి మనం ఇస్తున్నాం అడిషనల్, సో దీన్ని బూస్ట్ చేయడానికి. ఓకే. సో ఏంటంటే మనకి ఫుడ్ ఇప్పుడు లేకపోయినా ఆ సిగ్నల్ వస్తుంది, ఫుడ్ ఉంది, స్టమక్ మూమెంట్ స్లో అయిపోతుంది. అట్లనే బ్రెయిన్కి ఒక సిగ్నల్, ఆల్రెడీ ఫుడ్ ఉంది, ఇప్పుడు ఇంకా తినక్కర్లేదు అనే సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనం తినకపోయినా ఆ సిగ్నల్ వస్తుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు చాలామంది ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ వేసుకున్నాక వీళ్ళకి ఆల్రెడీ ఫుల్నెస్ ఉంటుంది, అంటే తిన్నట్టే ఉంటుంది. సో అందుకని వీళ్ళకి ఆకలి వేయదు. సో మెయిన్ ఏంటంటే ఆకలి అనేది తగ్గిపోతుంది. ఓకే. సో అయితే ఇది ఫ్యాటీ లివర్ మీద కూడా పనిచేస్తుందని విన్నాము, ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఫ్యాటీ లివర్ కూడా ఇందాక నేను చెప్పినట్టు మెటబాలిక్ డిజీజెస్, అంటే డయాబెటీస్కి ప్రీకర్సర్స్ లాగా ఒక మెటబాలిక్ డిజీజెస్లో ఒక పార్ట్ ఆఫ్ ద డిజీజ్. సో ఈ ఎప్పుడైతే మనం ఫుడ్ ఎక్సెస్ ఉంది, ఈ కొలెస్ట్రాల్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద మారి ఇవన్నీ డిపాజిట్ అవుతాయో, సో ఫ్యాటీ లివర్లో కూడా మేజర్గా వెయిట్ లాస్ వస్తే కొంత కరెక్షన్ జరుగుతుంది. అట్లా కాకుండా కూడా ఈ GLP-1 ఎనలాగ్స్ అనేవి ఫ్యాటీ లివర్కి బాగా పనిచేస్తున్నాయి. సో ఫ్యాటీ లివర్ తగ్గితే ఇన్సులిన్ లివర్ లెవెల్లో ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అది తగ్గుతుంది. అట్లా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గటం వల్ల రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కూడా తగ్గుతుంది. రైట్. అయితే ఇప్పుడు మనం ఈ స్థూలకాయం కోసం మాట్లాడుకుంటే మన అమ్మలు ఎవరైతే ఉంటారో మదర్స్, పిల్లలు చాలా సన్నగా అయిపోతే బాధపడుతూ ఉంటారు, చాలా బొద్దుగుంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, హెల్తీగా ఉన్నారు, కానీ చాలామంది చెప్పడం అధిక బరువు కూడా పిల్లల్లో ఉండకూడదని అంటారు కదా. సో ఇది కరెక్టేనా? పిల్లలు బరువుగా ఉండడం మంచిదా, నార్మల్గా ఉండడం మంచిది అంటారా? అది అంటే డెఫినెట్గా ఇప్పుడు పిల్లల వరకు ఎందుకు, అడల్ట్స్ అయినా చాలా రోజుల తర్వాత కలిస్తే ఏంటి సన్నగా అయిపోయావు అని అడుగుతారు. ఇది కామన్ నోషన్, మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. చాలా రోజుల తర్వాత చుట్టాలు ఎవరన్నా వచ్చినా కలవగానే సన్నగా అయిపోయావు అంటారు. సో అదేంటంటే మనం 50-60 ఇయర్స్ బ్యాక్ ఫుడ్ అనేది చాలా అందరికీ అంత వైడ్లీ అవైలబుల్ ఉండేది కాదు. సో అందుకని మనం ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఫుడ్
ఎక్సెస్ వేస్ట్ చేయొద్దు అనేది బాగా కామన్ నోషన్ మనందరికీ. ఓకే. సో అట్లనే సన్నగా అయిపోతే ఏంటంటే లావుగా ఉన్నవాళ్ళు హెల్తీగా ఉన్నట్టు, సన్నగా ఉండి లేకపోతే మాల్ నరిష్మెంట్ ఉంటే అది బాగాలేదని కామన్గా మన అండర్స్టాండింగ్ అది. సో ఇది ఓవర్ ఏజెస్ అది మన గ్రాండ్ పేరెంట్స్ మేబీ ఆ ఏజ్లో అది కరెక్టే, కానీ అది ఇప్పుడు వచ్చేపాటికి ఏమైందంటే లాస్ట్ 30-40 ఇయర్స్ మనం చూస్తే ఫుడ్ హ్యాస్ బికమ్ ఎక్సెస్. అంటే ఫుడ్ ఇంటేక్ అనేది నార్మల్ కన్నా అందరూ ఆల్మోస్ట్ ఎక్సెస్సే తీసుకుంటున్నాం. సో అంటే ఎప్పుడైతే ఆ మాల్ నరిష్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ ఉండేది కదా మనకి ఒక 50-60 ఇయర్స్ బ్యాక్, సో వాళ్ళ ఉద్దేశం అది, కానీ వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళు సన్నబడిపోతే ఏంటంటే సరిగ్గా ఫుడ్ తినట్లేదనే కాన్సెప్ట్లోనే ఉంటారు. ఓకే. సో కాకపోతే ఇప్పుడు ఏంటి మనకి ఫుడ్ అనేది ఎక్సెస్ తింటున్నారు అందరూ, మోర్ దాన్ రిక్వైర్డ్. మనం అందరం ఫుడ్ కన్జ్యూమ్ చేయటం వాట్ ఎవర్ రిక్వైర్డ్ కన్నా ఎక్కువ తింటున్నాం. అసలు ఫెమైన్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కంట్రోల్. సో ఒబీస్గా ఉన్న వాళ్ళు అన్హెల్దీ, లోవర్ సైడ్ ఉన్న వాళ్ళే హెల్దీ, ఆ నోషన్లోకి వచ్చేసాం. సో అందుకని ఇంకా స్టిల్ ఏంటంటే ఎవరైనా బాగా ఎల్డర్లీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నాళ్ళు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇది వేరే ఉంటుంది, మన అండర్స్టాండింగ్ ఇప్పుడు మారాలి. ఓకే. అయితే పీపుల్కి కొంచెం భయం ఉంటుంది కదా ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇవి స్టెరాయిడ్స్తో వస్తాయేమో అన్న ఫీలింగ్లో ఉంటారు పీపుల్. సో అసలు ఏ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది ఇది? చిన్నపిల్లలకు కూడా మనం వాడచ్చా సార్? అంటే ఎలా ఉంటుంది ఇందులో? నేను ఇందాక చెప్పినట్టు ఒక కొన్ని డ్రగ్స్, కొన్నేమో 12+ అప్రూవ్డ్, కొన్నేమో 18+ అప్రూవ్డ్. సో 12 నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి, కొన్నేమో 18 నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి. సో 12 లోపు ఇంకా లేదు. సో ఇది సేఫ్ అంటారా? అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇంక్లూడింగ్ స్టెరాయిడ్స్ అన్నీ ఉంటాయని ఒక సో ఇదైతే స్టెరాయిడ్ అయితే కాదు. సో డెఫినెట్గా ఇది స్టెరాయిడ్ కాదు. స్టెరాయిడ్స్ మనకి ఏంటంటే స్టెరాయిడ్ అనేది భయం ఉంది, ఎందుకంటే అది ఓవర్ ద ప్రిస్క్రిప్షన్ పెయిన్స్కి వీటికి ఈ అన్రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే కొంచెం పెరిఫరీస్లో మెడికల్ హెల్త్ అవైలబుల్గా లేని చోట్ల పెయిన్ అన్నప్పుడల్లా స్టెరాయిడ్ ఇచ్చేసి పెయిన్స్ తగ్గించేయటం ఒక కామన్ ప్రాక్టీస్ మనకి ఇండియాలో. సో దాని నుంచి వచ్చిన భయం స్టెరాయిడ్ అంటే. యాజ్ సచ్ స్టెరాయిడ్ నిజంగా అంత ప్రాబ్లమాటిక్ కాదు ఇఫ్ యూర్ అంటే ప్రిస్క్రైబ్డ్గా తీసుకుంటే, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి తీసుకుంటే అవసరం అయినప్పుడు. కాకపోతే స్టెరాయిడ్ ఓవర్ లాంగ్ టర్మ్ మంచిది కాదు, బట్ ఇది అసలు స్టెరాయిడే కాదు. స్టెరాయిడ్లో మనకి వెయిట్ గెయిన్ ఉంటుంది, ఇది అసలు మనం చెప్పేదే వెయిట్ లాస్ వస్తున్నారని కదా. సో ఇది స్టెరాయిడ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ డేటా అనేది స్టిల్ లిమిటెడ్, బట్ మనకు ఇప్పుడున్న డేటా వరకు అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ అంత లేదు. మెయిన్ ఏంటంటే ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ కాంప్లికేషన్స్ కాజ్ చేస్తుంది కదా. సో మందులు వేసుకోకుండా మనం వెయిట్ ఎక్కువ ఉండటం కన్నా మందులు వేసుకుని వెయిట్ తగ్గించుకుంటే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే తగ్గిపోతాయి కదా. రైట్. అయితే దీని కాస్ట్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇది మనం తీసుకోవాలంటే ఇవ్వాలన్నా లైక్ ప్రోటోకాల్స్ ఏమన్నా యూస్ చేయాలా డాక్టర్ గారు? సో అదే ఇప్పుడు ఇందాక ఏదైతే మనం చెప్పాం కదా, సో కొన్ని ఉన్నాయి. సో కొన్ని మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రటైటిస్ కానీ, అట్లనే రెటినల్ ఇది కానీ, అట్లనే ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎవరైతే గ్యాస్ట్రైటిస్ కానీ, సివియర్ కానీ అని ఉన్నాయి అనుకోండి, మనం ఒక డీటెయిల్ హిస్టరీ అది తీసుకుని పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అవి ఉంటే అవి చేసి ఎవరెవరైతే ఫిట్ అనుకుంటున్నామో ఫర్ దెమ్ వి ట్రై టు గివ్. సో కాస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఎవరైనా వాడచ్చు ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పిన థింగ్స్ ఒకసారి అసెస్ చేసుకున్నాక ఎనీవన్ కెన్ టేక్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్ట్. యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న డ్రగ్స్ ఉన్నాయి, అవన్నీ అరౌండ్ 10,000 to 12,000 per month అవుతున్నాయి. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. ఇవి ఆల్మోస్ట్ మనకి 12 నుంచి 15 వరకు స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 24,000 per month వరకు కూడా కాస్ట్ ఉంది. ఓకే. పేటెంటెడ్ మాలిక్యూల్స్ కాబట్టి. ఆల్రైట్. అయితే సో ఒబేసిటీకి ఇప్పటికే మార్కెట్లో లైక్ ఒజెంపిక్ లేదా మోంజర్ అనే డ్రగ్స్ ఉన్నాయి. సో వీటికి వెగోవికి డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు?
సో మోంజారో అనేది డ్యూయల్ అంటాం, GIP-1 ప్లస్ GLP-1 ఎనలాగ్. ఈ అది విగోవి అనేది ఏమో ఓన్లీ GLP-1 ఎనలాగ్. సో ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ డ్రగ్సే. మోంజారోలో కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకొక ఎక్స్ట్రా డ్రగ్ కూడా ఉంది. ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు కొత్తగా వచ్చినాయి, విగోవి కానీ మోంజారో అనేవి కొత్తగా వచ్చినాయి. దీనికి ముందు మనకి ఓరల్ సిమాగ్లూటైడ్ అని ఉండేది, అట్లానే లిరాగ్లూటైడ్ అని ఉండేది. అవి ఏంటంటే వాటితో యూజువల్గా వెయిట్ లాస్ అనేది అరౌండ్ 5 to 7% వెయిట్ లాస్. అంటే రఫ్గా మనకు అర్థం కావడానికి ఒక 100 kgs ఉన్న పర్సన్ 5 నుంచి 7 kgs తగ్గుతారు యావరేజ్గా. సో మన దగ్గర అయితే 20 to 30 తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ తగ్గుతారు, ఒకళ్ళు తగ్గుతారు. బట్ ఓవరాల్ ఇన్ జనరల్గా ఒక 5 to 7 kgs అయితే ఈజీగా తగ్గుతారు. ఇది ఓల్డ్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు విగోవి కానీ అట్లనే మోంజారో కానీ అయితే 15 నుంచి 20% ట్రయల్స్లో. సో అంటే ఒక 100 kgs ఉన్న పర్సన్ ఈజీగా 15 నుంచి 20 kgs తగ్గుతారు. ఓకే. సో అయితే డాక్టర్ గారు, అసలు చాలామందికి ఈ ఒబేసిటీ అంటే ఏంటో తెలీదు. అసలు ఒబేసిటీ అంటే ఏంటి, ఎందుకు ఇది ఇంత, అంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఎందుకు ఈ మధ్యనే ఇంతలా పెరగడానికి రీజన్స్ ఏంటి అసలు? సో మెయిన్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. సో ఈ రెండు మనం లాస్ట్ 20-30 yearsగా తీసుకుంటే ఫుడ్ అవైలబిలిటీ అనేది ఎక్సెస్ అయిపోయింది. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ అవన్నీ ఓవర్ ఏ పీరియడ్ లాస్ట్ 10-20 yearsలో మనం చూస్తే బిలో మిడిల్, లోవర్ మిడిల్ వీటిల్లో కొంత ఇన్కమ్ గ్రాడ్యువల్గా పెరిగినాయి. అండ్ ఫుడ్ అవైలబిలిటీ, ఫుడ్ అనేది ఈజీ అయిపోయింది. సో ఫుడ్ అవైలబిలిటీ హ్యాస్ బికమ్ ఈజీ. దీంతో ఏంటంటే ఫుడ్ ఎక్సెస్ కన్జంప్షన్ పెరిగిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇవి కానీ. సో మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఎంతో కొంత బేసిక్ ఇన్కమ్స్ కూడా పెరిగినాయి. సో దీంతో ఏమవుతుంది, ఎక్సెస్ తిన్నప్పుడల్లా వెయిట్. సో మనం క్యాలరీ ఎప్పుడైనా వెయిట్ ఏంటంటే మనం ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. సో బ్యాలెన్స్ షీట్ లాగా. సో మనం ఖర్చు పెట్టేదానికన్నా మనం తీసుకునేది ఎక్కువ ఉందనుకోండి, అదంతా ఎక్సెసే కదా, సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సేవింగ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టే ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది, ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది. ఇది ఏమవుతుందంటే ఒక్క రోజులో జరగదు. మెయిన్ ఏమవుతుంది, స్లోగా. అంటే నిన్న సన్నగా ఉండి వాళ్ళు లావుగా అయిపోరు ఎవరు. సో ఓవర్ ఏ పీరియడ్ ఈ క్యాలరీ ఎక్సెస్, రోజు ఎవ్రీడే ఒక 200 calories 300 calories. ఎంత ఒక చిన్న పేస్ట్రీ తింటే 200-300 calories ఉంటాయి. సో ఈ రోజు ఒక 200-300 అట్లా ఎక్సెస్ ఏమవుతుందంటే ఫ్యాట్ కింద స్టోర్ అయ్యి ఓవరాల్గా మనం చూసేపాటికి ఒక 5-6 yearsలో ఒబీస్ అయిపోయి ఉంటారు అందరూ. ఓకే. అయితే మేల్స్తో పోలిస్తే ఫీమేల్స్లో కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఐదర్ వాళ్ళకి సెన్సిటివ్ బాడీ కావచ్చు, లేకపోతే చాలా ఇప్పుడున్న జనరేషన్ PCOS లాగా డయాబెటీస్, థైరాయిడ్, చాలా కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి వెగోవి, అంటే ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్కి ఈ వెగోవి ఎంతవరకు యూజ్ అవుతుంది? సో మెయిన్ అంటే అడిషనల్గా ఫీమేల్స్లో ఒబేసిటీ వల్ల ఎఫెక్ట్ అయ్యేది హార్మోనల్ సైకిల్. సో ఏమవుతుందంటే ఒబేసిటీ రావటం వల్ల దీని నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్సెస్ ఉందో మనకి ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్కి రెసిస్టెన్స్ రావటం వల్ల ఈ ఓవరీస్ సరిగ్గా ఫంక్షనింగ్ ఉండవు. ఓవరీలో కూడా లాస్ట్ స్టెప్స్లో ఇన్సులిన్ కావాల్సి వస్తుంది, టెస్టో టు ఈస్ట్రోజన్ కన్వర్షన్ వాటికి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల ఈ PCOD అనేది డెవలప్ అవుతుంది. సో మెయిన్ ఇప్పుడు ఏమవుతుందంటే వెయిట్ తగ్గుతారు కాబట్టి, రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి PCOD కరెక్షన్కి కూడా ఈ కొత్తగా వచ్చిన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. సో వాళ్ళకి ఏమంటే ఫీమేల్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్ తీసుకోవడం వల్ల? సేమ్ ఇందాక మనం ఫస్ట్లో అనుకున్న సిమ్టమ్స్ తప్పితే ఎడిషనల్గా ఏం లేవు. కాకపోతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే
కొంచెం హోల్డ్ చేయాలి. స్టిల్ దే ఆర్ నాట్ అప్రూవ్డ్ ఫర్ ప్రెగ్నెన్సీలో అప్రూవ్డ్ కాదు కాబట్టి కన్సీవ్ అయ్యే 2 months ముందు ఆపేయాలనేది జనరల్. ఓకే సార్, ఈ ఒబేస్ అనేది ఒబేసిటీ అనేది ఒకటేనా? రెండు ఒకటేలా చెప్పుకుంటారు. ఒబేస్ అని చెప్తారు, ఒబేసిటీ అనేది డిఫరెంట్ అని చెప్తారు. రెండు సేమ్ టర్మ్స్. సో బేసిక్లీ మన బిఎంఐ, ఎనీబడి వాళ్ళ మొబైల్ ఉంటే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొడితే వచ్చేస్తుంది. సో బిఎంఐ క్యాలిక్యులేటర్లో మన హైట్ వెయిట్ ఎంటర్ చేసేస్తే అది బిఎంఐ అనేది ఇచ్చేస్తుంది. ఎనీథింగ్ బిఎంఐ మోర్ దెన్ 25 ఈజ్ కన్సిడర్డ్ ఓవర్ వెయిట్. బిఎంఐ మోర్ దెన్ 30 ఈజ్ కన్సిడర్డ్ ఒబేసిటీ. అక్కడ నుంచి 30, 35, 40 స్టేజెస్ ఆఫ్ ఒబేసిటీ అంటే గ్రేడింగ్ అనుకోండి. సో ఈ 25 కూడా ఇది యూజువల్గా ఏంటంటే వెస్ట్రన్ స్టాండర్డ్స్. సో ఇండియన్స్ మనం తీసుకుంటే యూజువల్గా 22.5 బిఎంఐ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ స్టిల్ ఎంతో కొంత అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఉంటుంది కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్స్. సో మన 25 వాళ్ళ 25 సేమ్ కాదు. సో మనం బిఎంఐ 25 ఉన్నా కూడా స్టిల్ మనకి ఇంకా అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది. అది 22.5 ప్లస్. అది ఏంటంటే ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ లేవు కానీ సో ఎనీథింగ్ అబౌట్ 25 ఈజ్ ఓవర్ వెయిట్, 30 ఈజ్ ఒబేసిటీ. ఓకే, అయితే ఈ ఒబేసిటీ వల్ల ఎక్కువగా వచ్చే అనారోగ్యాలు ఎలా ఉంటాయి? ఎటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం మేము? సో మెయిన్ ఒబేసిటీ వల్ల ఏమవుతుంది అంటే బాగా వెయిట్ ఉన్నారనుకోండి, అంటే ఇన్ జనరల్ ఎప్పుడు వెయిట్ అవుతారు? మూమెంట్ తక్కువ ఉంది, అట్లనే ఇంటేక్ ఎక్కువ ఉంది. సో వీళ్ళే కదా యూజువల్గా ఒబీస్ వెళ్ళిపోతారు. ఒబీస్ అయిన తర్వాత తగ్గాలంటే మేజర్ ప్రాబ్లం ఏముంటుందంటే వీళ్ళు చాలా వెయిట్ ఎక్కువ ఉంటారు. సో ఎక్సర్సైజ్ చేయడానికి నీ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే 10 kgs ఎక్సెస్, 20 kgs ఎక్సెస్ ఉన్నారనుకోండి, మూమెంట్ అన్నీ లిమిటెడ్ అయిపోతాయి. ఈ వెయిట్ని మనం మూవ్ చేసేటప్పుడు నీస్ మీద కూడా ఎక్సెస్ బర్డెన్ పడుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఫుడ్ ఇంటేక్. సో ఎక్సర్సైజ్ ఉంటేనే ఈ ఫుడ్ ఇంటేక్ కూడా ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ డైట్ కంట్రోల్ అనేది, క్రాష్ డైట్స్ ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. అందుకే సో ఫస్ట్ అసలు వీళ్ళని ఈ సైకిల్లోంచి మనం మూవ్ చేయాలి. సో వీళ్ళు డైట్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడానికి ఏమో వెయిట్ వల్ల ఆల్రెడీ ఫిట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయలేరు. అంటే ఇప్పుడు ఒక మనం బిఎంఐ 35 ఉందనుకున్నాం అంటే సపోజ్ ఒక 5'10" అట్లా ఉన్న యావరేజ్ అడల్ట్ ఒక 120 kgs ఉన్నారు. సో వాళ్ళు థ్రెడ్మిల్ కానీ ఇప్పుడు రన్నింగ్ కానీ అవి చేయటం కొంచెం కష్టం. సో ఇప్పుడు మనం ఈ న్యూయర్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో వీటితో సపోర్ట్ చేస్తా డైట్, మినిమల్ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లా స్టార్ట్ చేసామనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు ఒక 10%, 20% వెయిట్ లాస్ వస్తే అక్కడ నుంచి దే అట్లీస్ట్ ఆ మూమెంట్ కానీ ఇవి కానీ వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్ డౌన్ అండ్ మెయింటైన్ ఎట్ దట్ పాయింట్. ఓకే, అయితే ఇప్పుడు అంటే ఈ ఒబేసిటీని, ఈ లావు తగ్గడం అనేది చాలా ప్రాసెస్లో వచ్చేసినాయి. అంటే ఇంటర్మీడియట్ డైట్ అని, సో ఇలా రకరకాల డైట్స్ వచ్చినాయి. చాలామంది ఫాలో అయ్యేది ఈ 16 hours మీల్. ఇది కరెక్టేనా? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయిన్ మీరు అనేది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 hours తినాలి, 16-hour విండోలో బ్రేక్ ఉండాలి. చాలామంది ఫాలో అవుతారు, వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఫాలో అవ్వగలిగిన వాళ్ళతో ప్రాబ్లం లేదు, యూ కెన్ ఫాలో ఇట్, బాగానే ఉంటుంది. సో మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఈ ఒక 1-2 months, 3 months, 4 months తర్వాత చేయగలిగిన వాళ్ళు ఓకే. చాలామంది బ్రేక్ అయిపోతున్నారు. అంటే 3 months చేసాము, 6 months చేసాము, 1 year చేసాము, ఇంకా చేయలేకపోతున్నాము, సమ్హౌ ఎర్ ది అదర్ బ్రేక్ చేసి దే బికమింగ్. అంటే మెయిన్ ఏంటంటే మార్నింగ్ చేసే వాళ్ళకేమో ఈవినింగ్ సోషల్ లైఫ్ ఇష్యూస్. సో ఈవినింగ్ గెట్ టుగెదర్స్లో ఏదో ఒక రోజు దే మైట్ బ్రేక్ దట్. సో నైట్ చేసే వాళ్ళకేమో మార్నింగ్ వర్కింగ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కిప్ లేట్ ఉండటం వల్ల వర్క్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అయితే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, డైట్ ప్లాన్ చేస్తారు, ఎక్సర్సైజులు చేస్తారు. ఇవన్నీ కూడా కొంత ఓవర్ ది పీరియడ్ కొంచెం టైంలోనే చేయగలరు. చాలా అది లాంగ్ టర్మ్లో చేయలేకపోతున్నారు. అసలు ఎందువల్ల డాక్టర్ గారు అది? సో అంటే అందరు చేస్తారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూటీ మిస్ అవుతాం మనం. సో వెయిట్ లాస్ అనేది కూడా ఏంటంటే అందరూ
నేను ఇప్పుడు అనుకుంటున్నాను 2 మంత్స్‌లో రిజల్ట్స్ రావాలి, అయితే 4 మంత్స్‌లో అట్లా రాదు. యూజువల్‌గా వెయిట్ లాస్ కూడా ఒక సెట్ పాయింట్స్ అంటాం మనం. అంటే మీరు ఒక 100 కేజీస్ ఉన్నారు. మీరు ఒక 3 మంత్స్ కొంత వర్క్ చేశారు. అంటే 3 మంత్స్ రెగ్యులర్‌గా కొంత ఫుడ్ తక్కువ తిని, ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి, డైలీ డెఫిసిట్ అంటాం మనం. క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తే ఈ రిజల్ట్ అంతా ఓవర్ ఏ పీరియడ్ అక్యుములేటెడ్ టైం ఒకేసారి వెయిట్ తగ్గుతుంది బాడీ. సో తగ్గినప్పుడు ఒక 3-4 కేజీస్ తగ్గుతుంది. చాలాసార్లు మనం వింటాం, నేను 2 మంత్స్ చేశాను ఏం తగ్గలేదు, ఇప్పుడు స్టాప్ చేసేసి నేను ఇప్పుడు తినేస్తున్నాను, అయినా కానీ నేను ఇప్పుడు వెయిట్ తగ్గుతున్నాను అని వస్తారు చాలామంది మా దగ్గరికి. సో అదేంటంటే ఇవాళ మీరు తినడానికి తగ్గట్లేదు, అది లాస్ట్ 2-3 మంత్స్ మీరు చేసిన వర్క్కి అది వాళ్ళు చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఒక 3-4 కేజీస్ తగ్గుతుంది. సో మళ్ళీ అది అక్కడ ఉండిపోతుంది. మళ్ళీ మీరు వర్క్ చేసి కన్సిస్టెంట్గా ఉంటే మళ్ళీ ఎప్పుడో ఒక 1-2 మంత్స్కి కొంచెం సెట్ పాయింట్ అంటే ఇంకో 3-4 కేజీస్ తగ్గుతుంది. సో అదే క్యుములేటివ్ ఉండాలి. సో ఈ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలామంది మెయిన్ మిస్ అయ్యేది ఏంటంటే 4 days చేస్తారు, 5 days చేస్తారు, వీకెండ్స్ చేయరు. చీట్ డేస్ లేకపోతే వీకెండ్ అనో, లేకపోతే ఎటన్నా ట్రావెల్ ఉంటుందో, లేకపోతే ఎవరితోన్న పార్టీలో ఉన్నప్పుడు, లేకపోతే డిన్నర్కి వెళ్ళినప్పుడు దిల్ బి ఎక్సెస్ ఫుడ్. సో కంట్రోల్ అనేది మిస్ అవుతారు. సో మనం 7 daysలో 2 days చేయకపోతే మనం ఇంకా వీక్ మొత్తంలో చేసింది ఎన్ని డేస్? హార్డ్లీ 3-4 days అంతే కదా. సో అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే అది ఓవర్ ఎ పీరియడ్ మనం చూస్తే ఎవరు కంటిన్యూటీ చేయటంలా. ఈ 2-3 days చేసి 4-5 రోజులు చేయకపోతే ఉపయోగం లేదు కదా. ఓ 2-3 months ఏమైపోతుందంటే నేను చేస్తున్నాను అనుకుంటారు కానీ యాక్చువల్గా చేయరు. సో వీళ్ళు బ్రేక్ అయిపోయి మళ్ళీ రెగ్యులర్ వెయిట్కి వచ్చి ఇవన్నీ ఏదైతే మొదలు పెట్టారో అది ఆపేస్తారు. సో ఇప్పుడు మనకి మెడిసిన్స్ వచ్చిన తర్వాత మేజర్ అడ్వాంటేజ్ మనం ఏం చూస్తున్నామంటే, మనం ఎవరైతే ఈ చేద్దాం అనుకుంటారో వీళ్ళు రోజు వేసుకుంటారు కదా. సో వీళ్ళు సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా లేకపోతే డిన్నర్స్కి వెళ్ళినా వీళ్ళు తినలేకపోతారు. ఓకే. సో ఎక్కువ తినాలనుకున్నా అది వెళ్ళదు, ఫుల్నెస్ వచ్చేస్తుంది, మీకు ఆపేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూటీ అంటే ఇదివరకు 2-3 days బ్రేక్ అయిపోయేది 1 week, ఇప్పుడు 1 week కంటిన్యూస్ ఉంది. సో మీకు క్యాలరీ డెఫిసిట్ 1 week వచ్చేసింది. సో అట్లా కంటిన్యూటీ వీక్ బై వీక్ ఓవర్ ఏ పీరియడ్ 3-4 months చూసేపాటికి దెర్ ఇస్ ఏ గుడ్ చేంజ్. ఓకే. సో చాలామంది ఈ బరువు తగ్గడం అనేది విల్ పవర్కి సంబంధించిన టాపిక్ అంటారు, మీరేమంటారు సార్? సో డెఫినెట్గా విల్ పవర్ అనేది ఉండాలి. సో అంటే వెయిట్ అనేది వెరీ డెడికేటెడ్గా చేయాలి. అంటే ఇప్పుడు మెడిసిన్స్ ఇదివరకు లేవు కదా. ఇప్పుడంటే మనకి ఒక 4-5 మెడిసిన్స్, వెరీ గుడ్ మెడిసిన్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ నిజంగా కావాలనుకుంటే మనకి విల్ పవర్ తక్కువ ఉన్నా డ్రగ్ వేసుకున్నాక దానికైతే విల్ పవర్ బాగానే ఉంటుంది. సో అది హెల్ప్ చేస్తుంది. సో ఇదివరకు మనం మాట్లాడేది మెడిసిన్స్ లేని టైంలో అయితే ఇందాక నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year ఉంటే కానీ ఎవరు తగ్గరు. సో అంత చేయాలంటే డెఫినెట్గా అందరికీ విల్ పవర్ కావాల్సి వచ్చేది. విల్ పవర్ లేకపోయినా అంటే మనం సోషల్ ఈవెంట్స్లో ఫుడ్ టెంప్ట్ అయిపోతున్నా తినేస్తుంటే వీళ్ళు బ్రేక్ అయిపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి విల్ పవర్ ఉన్నా విల్ పవర్ లేకపోయినా కూడా దీని సపోర్ట్తో మనం అది అచీవ్ చేయగలుగుతున్నాం. రైట్. అయితే బరువు ఎక్కువగా ఉండడమే స్థూలకాయమా, లేదా దీనికి మించిన డెఫినేషన్ ఏమన్నా ఉందా? ఈ ప్రస్తుతానికి ఇది ఇందులో ఏంటంటే మనం చాలామంది ఇప్పుడు న్యూ థాట్ హెల్దీ ఒబేసిటీ, అన్హెల్దీ ఒబేసిటీ. ఓకే. సో హెల్దీ ఒబేసిటీ ఏంటంటే మనం వెయిట్ ఎక్కువ ఉంటాం కానీ మనకి మెటబాలిక్ డిజీజెస్ కానీ రిస్క్ ఆఫ్ అదర్ థింగ్స్ కానీ ఏముండవు. అంటే వీళ్ళకి స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేస్తే డయాబెటీస్ ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు, ఏమేమి ఉండవు. సో వీళ్ళు జస్ట్ కాకపోతే కొంచెం ఒబీస్ ఉంటారు అంతే. సో అట్లా కాకుండా కొంతమంది అన్హెల్దీ ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉంటాం, రెసిస్టెన్స్ ఉంటాం, హై డయాబెటీస్ ఉంటాం, కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా ఉంటాం, బీపీ ఉంటాం. సో ఇద్దరు వెయిట్ సేమే కానీ వీళ్ళలో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు మోర్ సీరియస్ తీసుకోవాలి ఒబేసిటీని. వీళ్ళు తగ్గితే
అదర్ అంటే ఫంక్షనల్, ఇప్పుడు నీ మీద స్ట్రెయిన్ పడుతుందో లేకపోతే అదేంటి మన నీ రీప్లేస్మెంట్ రిస్క్ తగ్గుతుందో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకోవాలి వెయిట్. సో సార్, ఈ వెగోవి ఇంజెక్షన్ అనేది డోసెస్ వైజ్ తీసుకోవాలా? అంటే ఎన్ని డేస్కి ఒకసారి, ఎన్ని మంత్స్కి ఒకసారి, వీక్లీ వన్స్, అలా ఎలా? సో ఈ ఇట్ కమ్స్ ఇన్ 0.25, 0.5, దెన్ 0.75, 1 అండ్ దెన్ 1.7, 2.4 అట్లా డోసెస్లో వస్తుంది. సో వీక్లీ ఇంజెక్టబుల్. ఓకే. సో ఈ ప్రీఫిల్ సిరంజెస్లో వస్తుంది మోస్ట్లీ. సో ఏంటంటే అది యూజ్ అండ్ త్రో పెన్స్ లాగా ఉంటాయి, లేదా డోసెబుల్ పెన్స్ ఉంటాయి. సో పెన్తో ప్రిక్ తీసుకోవటం. ఓకే. అయితే ఒక పర్సన్కి ఇన్ని డోసెస్ అని ఏమైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే తగ్గే వరకు వాడుతూనే ఉండాలా? సో మెయిన్ గోల్ ఏంటి? వెయిట్ లాస్. సో ఐడియల్ వెయిట్ వచ్చే వరకు వాడమనే చెప్తాం. ఓకే. సో ఈ మధ్య న్యూయర్ స్టడీస్ ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్లు అట్లా బీపీ తగ్గడానికి వేసుకుంటున్నాం, తగ్గా కంటిన్యూ చేస్తాం కదా. అట్లానే ఈ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది ఈ అంటే కొత్తగా వచ్చినాయి. ఇంతకుముందు ఓల్డ్ ఓరల్ ఉండేది డ్రగ్, ఓరల్ సిమాగ్లుటైడ్. అది మనకి చాలామంది ఒక 30-40 kgs కూడా తగ్గారు కొంతమంది. సో ఆపేస్తే ఎంతో కొంత మళ్ళీ రీబౌండ్, అంటే 20 తగ్గారు, బట్ రీబౌండ్ ఒక 4-5 దాకా వెళ్తున్నారు. సో వాళ్ళు కన్సర్న్గా ఉన్నప్పుడు మళ్ళీ లో డోస్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేస్తుంటే అది కూడా పెరగకుండా మెయింటైన్ అవుతున్నారు. ఓకే. అయితే ఈ వెగోవి ఇంజెక్షన్ తీసుకుంటూనే మనం డైట్ ఫాలో అవుతూ ఉండాలా? అంటే సో డైట్ ఎక్సర్సైజ్ చేయొద్దు అని ఎవరికి చెప్పం మేము. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది మనం కంటిన్యూ చెయ్యాలి. చేస్తే డైట్ అనేది ఏంటంటే మీరు ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు డైట్ ఎక్కువగా తినలేరు. సో డైట్ పార్ట్ ఎంతో కొంత కంట్రోల్ వచ్చేస్తుంది. సో మనం ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్. ఓకే. సో ఎవరైనా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మెయిన్ ఏం జరుగుతుందంటే ఫ్యాట్, మజిల్ రెండు తగ్గిపోతాయి. సో ఈ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విగోవి కానీ, సిమాగ్లుటైడ్ కానీ, అదే మోంజారో కానీ, సో డెఫినెట్గా వెయిట్ తగ్గేటప్పుడు స్టడీస్ అన్నిట్లో వాళ్ళు చూసింది ఏంటంటే మజిల్ కన్నా కూడా ఫ్యాట్ ఎక్కువ తగ్గింది, బట్ మజిల్ కూడా తగ్గుతుంది, బట్ కంపేర్టివ్గా ఫ్యాట్ ఎక్కువ తగ్గుతుంది. మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం అనుకోండి రెగ్యులర్గా, సో ఈ మజిల్ అనేది ఎక్కువ ఇంటాక్ట్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎక్కువ తగ్గుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఒబేసిటీకి సంబంధించి చాలా డివైసెస్ వచ్చేసినాయి మనకి, వాచెస్ కావచ్చు, రింగ్స్. ఈ రింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాచ్లో చూపించడం, ఇలా చాలా వచ్చేసినాయి అనమాట. ఇవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? మోటివేషన్కి హెల్ప్ అవుతాయి మెయిన్. ఓకే. సో మెయిన్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం, ఒక 1 hour చేస్తాం. సో 1 hour చేయటం వల్ల అది ఎంత క్యాలరీ ఖర్చు అయింది, మనం ఆ రోజు డెఫిసిట్లో ఉన్నామా, డెఫిసిట్లో లేవా తెలియదు మనకి. సో మేము యూజువల్గా ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఒబేసిటీ కోసం వస్తే, సో వాళ్ళ బిఎంఐ కానీ వాళ్ళ హైట్, వెయిట్ వీటిని చూసి వాళ్ళకి బేసిక్ అంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. సో మీకు బై డిఫాల్ట్ అంటే మీరు డే టు డే లెగిసి మామూలుగా మీ డే టు డే వర్క్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడానికి మీకు కొంత మీ బాడీ మెయింటెనెన్స్కి కొంత ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. అది బేసిక్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్. దీని మీద మీరు యాక్టివ్ క్యాలరీస్ అంటే మీరు ఆఫీస్కి వెళ్ళటం, నడవటం, అక్కడ కిందకి పైకి తిరగటం, డే టు డే మూమెంట్, అది యాక్టివ్ క్యాలరీస్. ఈ యాక్టివ్ క్యాలరీస్లో ఎక్సర్సైజ్ మీరు ఒక 1/2 hour 1 hour ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అది ఎంత, దాని నుంచి ఎంత వచ్చింది, ఏదో గేమ్ ఆడారు ఓ 1 hour, సో దానిలో ఎన్ని క్యాలరీస్ వచ్చినాయి. సో ఇదంతా పుట్ టుగెదర్ యువర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద డే. ఓకే. సో ఇవన్నీ మనకి ఈ ఫిట్నెస్ డివైజెస్ వాట్ ఎవర్ దట్ మేబీ, వాచ్ అవ్వచ్చు, ఫిట్బిట్ అవ్వచ్చు, మీరు అన్నట్టు రింగ్ అవ్వచ్చు, ఊప్ బ్యాండ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్సర్సైజ్కి వస్తుంది. మనకి ఫోన్లో ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి. సో మనకి ఫుడ్ ఇంటేక్, మనం ఏమేమి తింటున్నాం, అసలు మనం తినే ఫుడ్ ఫోటో తీస్తే కూడా అనలైజ్ చేసే యాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని మనం తినే ఫుడ్ని ట్రాక్ చేస్తున్నాం అనుకోండి, సో మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అనేది కూడా వస్తుంది. సో ఇవన్నీ పుట్ టుగెదర్ ఒక యాప్లో మనం ఇన్ని క్యాలరీస్ తిన్నాం, ఇవాళ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ఇంత, యాక్టివ్ మూమెంట్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ డే టు డే ఇంత అయింది, 1 hour వర్కౌట్ చేసాం దానికి ఇంత అయింది. సో మనం ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ లాగా. సో ఇన్పుట్ అవుట్పుట్ వస్తే మనం డెఫిసిట్లో ఉన్నామా, ఎక్సెస్ ఉన్నామా,
కనపడుతుంది. ఓకే. అయితే ఈ ఓవర్ వెయిట్‌కి సంబంధించి అంటే లైక్ మన లైఫ్ స్టైల్ మిస్టేక్సే మెయిన్ రీజన్సా? లేకపోతే హార్మోన్‌లు కావచ్చు, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఇలా వస్తూ ఉంటుంది. ఇవి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చా మనం? అవి ఉన్నాయండి. బట్ 80% న్యూట్రిషనల్ ఒబేసిటీ. హ్మ్. ఇవాళ మనం చూసే ఒబేసిటీలో 80% ప్లస్ న్యూట్రిషనల్ ఒబేసిటీనే ఉంటది. ఇక కొంతమందికి వేరే అదర్ రీజన్స్ ఉంటాయి కానీ మెజారిటీ ఎక్సెస్ ఈటింగే ఉంటది. ఓకే. అయితే పేరెంట్స్‌ది కూడా చాలా పాత్ర ఉంటుంది ఇందులో. చిన్నతనం నుంచి మనం మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయాలి అని ఉంటుంది కదా! పేరెంట్స్ ఎలా నేర్పించాలి అసలు ఫుడ్ కావచ్చు, లేకపోతే ఒక వెయిట్ మెయింటైన్ చేయడానికి పేరెంట్స్ హెల్ప్ ఎంతవరకు యూజ్ అవుతుంది మనకు? సో పిల్లల్లో మీరు చెప్పేది. సో మెయిన్ ఏంటంటే ఇది ఇదివరకు యాక్చువల్‌గా మనకి డయాబెటీస్ కోసం వచ్చిందనమాట. సో అదే మనం ఒబేసిటీకి కూడా వాడాలి. హ్మ్. సో ఒకళ్ళని కంట్రోల్ చేయలేము ఇంట్లో ఎప్పుడు. సో ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి డయాబెటీస్ అండ్ ఫ్యామిలీ అని ఒక 1 ఇయర్ వరల్డ్ డయాబెటీస్ డేకి ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. సో ఏంటంటే డయాబెటీస్ అన్న వాళ్ళకి వేరేగా వండి వేరేగా ఫుడ్ పెట్టకుండా వాళ్ళు ఏం తింటున్నారో ఇంట్లో అందరూ అదే తింటే వాళ్ళకి అది ట్రీట్మెంట్, మిగతా వాళ్ళకి ప్రివెన్షన్. హ్మ్. సో అట్లా ఇప్పుడు ఒబేసిటీ కూడా అంతే కదా, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ కంట్రోల్ అనేది పిల్లల మీద ఫోర్స్ చేయటం కాదు. హ్మ్. యాజ్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో సేమ్. అప్పుడు మనం ఎక్స్ట్రాగా పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే. అయితే మానసిక ఆరోగ్యంపై ఈ ఒబెసిటీ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో డెఫినెట్గా ఒబేస్ వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కానీ వీటిల్లో లో ఉంటారు. ఒకసారి మనం స్కూల్స్లో బుల్లింగ్ అవి కూడా చూస్తాం. సో డెఫినెట్గా అది డిప్రెషన్కి లీడ్ చేస్తుంది. వెరీ అండర్ అడ్రస్డ్. అది ఇంకా మనం డేటా తీస్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో దాని మీద ఇంకా స్టడీస్ అవి ఉంటే మంచిది. డెఫినెట్గా కాజ్ చేస్తుంది. ఓకే. అయితే సార్ ఈ లైక్ డైట్ ప్లానింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏది ఇంపార్టెంట్ అంటే ఏది చెప్తారు? దేనిలో? డైట్ ప్లానింగ్, వ్యాయామం లేదా మెడిటేషన్. ఓకే. వీటిలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం సో చెప్తారు? మూడిటికి వెయిటేజ్ ఉంటుంది. సో బట్ డెఫినెట్గా డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫుడ్ ఇంటేకే మేజర్ రోల్, కానీ డైట్ ఎలోన్ చేయలేరు ఎవరు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ. సో బేసిక్లీ ఏంటంటే బాడీ మైండ్ రెండు సపోర్ట్ చేయాలి డైట్ చేయాలంటే. ఓకే. సో డైటే ఇంపార్టెంట్, బట్ డైట్ చేయటానికి మిగతా రెండు ఇంపార్టెంట్, బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా ఈ స్థూలకాయం పెరగడం అనేది మనం బాగా చూస్తున్నాం. ఎందుకు అలా జరుగుతుంది? అసలు ఏంటి రీజన్ అనేది? మెయిన్ అవైలబిలిటీ అనండి. వాళ్ళ ఇప్పుడు మన స్కూల్ చూస్తే 20-30 ఇయర్స్ బ్యాక్ చాక్లెట్ అనేది ఇట్స్ ఏ లగ్జరీ ఫర్ కిడ్స్. అవును. వెరీ ఏదో రేర్ ఈవెంట్లోనో నెలకు ఒకసారి ఇస్తే చాలా గ్రేట్గా ఉండేది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు. సో టుడే ఇన్ సిటీస్లో ఇవాళ చాక్లెట్ అనేది ఎవ్రీడే అఫేర్ అయిపోయింది. సో అక్కడే మనకి అది డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇది కంట్రోల్ లేకపోతే ప్రాబ్లం. వన్స్ ఇన్ ఎ వైల్ ఇండల్జెన్స్ తప్పలేదు. సో ఎనీ హై క్యాలరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే హై క్యాలరీ ఫుడ్స్. హై క్యాలరీ ఫుడ్స్ అని డే టు డే బేసిస్ తింటే అంత ఎక్స్పెండిచర్ ఎక్కడ చేస్తాం మనం? ఓకే. అయితే బెట్రాటిక్ సర్జరీ ఎప్పుడు చేస్తారు? దీనివల్ల మన హెల్త్ మీద ఏమన్నా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా ప్రభావం సో చూపుతుంది ఇది? బేరియాట్రిక్ సర్జరీ ఇదివరకు ఏంటంటే ఒబేసిటీకి మేజర్గా బేరియాట్రిక్ సర్జరీనే ఉండేది. సో ఇప్పుడు ఈ మెడికేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇప్పుడు నుంచి కొంచెం బేరియాట్రిక్ సర్జరీ కన్నా ఫస్ట్ చాలామంది ఇది ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మెడికేషన్స్తో వెయిట్ లాస్ రాకపోతే స్టిల్ ఇంకా నేను ఇందాక చెప్పినట్టు హెల్దీ ఒబేసిటీ, అన్హెల్దీ. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒబేసిటీ నుంచి డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అట్లా కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. సో డెఫినెట్గా వీళ్ళు వెయిట్ లాస్ అవ్వకపోతే ఇదివరకు ఈ లేవు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా బేరియాట్రిక్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇవి ట్రై చేసి దీంతో ఒకవేళ అవ్వకపోతే
దెన్ దే కెన్ ట్రై బేరియాట్రిక్. ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో మనం ఎంతసేపు కాంప్లికేషన్సే అనుకుంటాం కానీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరు వెళ్తారు అసలు బేరియాట్రిక్కి? ఇన్ ద వెయిట్ చాలా ఎక్సెస్ ఉన్న వాళ్ళు, కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ, అంటే జస్ట్ ఒబేసిటీకి చాలా తక్కువ మంది వెళ్తారు. మెయిన్ ఎవరెవరు వెళ్తారంటే షుగర్ అన్కంట్రోల్ ఉంది, సో కొంతమంది మోర్ దెన్ 100 యూనిట్స్ 150 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకున్న షుగర్ కంట్రోల్ రాదు, బ్రిటిల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ అసలు కంట్రోల్ కాటల్లా, అట్లనే కార్డియాక్ ఇష్యూస్ ఉంటున్నాయి, లేకపోతే ఎక్సెస్ నడవటానికి ఇబ్బంది అవుతుంది, నీ సర్జరీ అవ్వాలి, సర్జరీ నుంచి రికవర్ అవ్వాలి. సో వీళ్ళు ఎక్కువ ఈ కేటగిరీలోనే బేరియాట్రిక్కి వెళ్తారు. సో కాంప్లికేషన్స్ మైనర్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య అయితే విత్ గుడ్ హ్యాండ్స్ ఐ డోంట్ థింక్ కాంప్లికేషన్స్ అంత సివియర్గా లేవు, దే ఆర్ ఈజీలీ మేనేజబుల్. సో మనం అనుకునే ఓల్డ్ డేస్లో ఇప్పుడైతే బేరియాట్రిక్ ఈజ్ ఆల్సో సేఫ్. కాకపోతే డెఫినెట్గా స్ట్రక్చరల్ చేంజ్ జరుగుతుంది కాబట్టి, ఇర్రివర్సిబుల్ చేంజ్ ఉంటుంది కాబట్టి, మెడికేషన్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసి తగ్గకపోతే దెన్ యూ షుడ్ థింక్ ఆఫ్ బేరియాట్రిక్. బేరియాట్రిక్ హ్యాస్ మూవ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ ఇన్ దీస్ సివియర్ అంటే ఒబేసిటీ, కాంప్లికేటెడ్ ఒబేసిటీస్లో కూడా ఇట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ టు సెకండ్ లైన్. అది. ఓకే. అండ్ కమింగ్ టు కిడ్స్, మనం పిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళ లంచ్ బాక్స్ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టే ఫుడ్లో కావచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ పిల్లలకి మనం అందించాలి? సో మెయిన్ ఏంటంటే కార్బ్ హెవీ ఉంటుంది మన డైట్స్. యూజువల్గా ఏంటంటే కార్బ్ హెవీ. సో కార్బోహైడ్రేట్స్ మన ఫుడ్స్లో 50% 60% ఉంటాయి. సో మనం అది కరెక్ట్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్లోకి తీసుకురావాలి వీళ్ళని. అంటే 40-30-30 అంటాం. 40% కార్బ్స్, 30% ప్రోటీన్, 30% ఫ్యాట్. సో ఈ మన యూజువల్ డైట్లో 70% కార్బ్ ఉంటుంది. రైస్ కంటెంట్ ఎక్కువ పెట్టి కర్రీస్ తక్కువ పెట్టడం మనకు అలవాటు. ఓకే. సో అది యాజ్ సచ్ బేసిక్గా అది చేంజ్ అయితే 80% ఆఫ్ ద మాడిఫికేషన్స్ సరిపోతాయి. అండ్ అలానే ప్రోటీన్ కంటెంట్ మన ఫుడ్స్లో తక్కువ ఉంటుంది. సో దాల్ కానీ, లేకపోతే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, నాన్ వెజిటేరియన్ అయితే చికెన్, ఇవి కొంచెం క్వాంటిటీస్ పెంచితే ప్రోటీన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు 30-30-40 ప్రపోర్షన్లోకి వస్తే, బ్యాలెన్స్డ్ డైట్లోకి వస్తే యూజువల్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే. అయితే ఫ్రూట్స్ కూడా హ్యూమన్ బాడీకి చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎవరిని అడిగినా ఇదే చెప్తూ ఉంటారు. కానీ మన సర్వే ప్రకారం 10% పీపుల్ కూడా ఫ్రూట్ తీసుకోవట్లేదు అనేది ఉంది. అసలు ఫ్రూట్స్ అనేది హ్యూమన్ బాడీకి ఎంతవరకు ఇంపార్టెంట్? ఫ్రూట్స్ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అనేది ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్, సో మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఫ్రూట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం మేజర్గా మనం తినే కర్రీస్ నుంచి వీటిలో నుంచి మ్యాక్రోన్యూట్రియం అంటే కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నీ అయిపోయాక ఇంకా అదర్ థింగ్స్ ఉంటాయి కదా. సో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, సో ఇవన్నీ ఫ్రూట్స్ నుంచి, ఫైబర్ కావాలి. సో ఇవన్నీ కొంత అందులో నుంచి వచ్చిన ఇక అదర్ ఎడిషనల్ మిగిలిపోయినవి ఇవన్నీ ఫ్రూట్స్లో నుంచే వస్తాయి. సో ఫ్రూట్స్ ఆర్ డెఫినెట్లీ గుడ్. ఓకే. అండ్ చాలామంది ఇప్పుడు ఈ క్వశ్చన్లో చాలామందికి ట్రిగ్గర్ అవ్వచ్చు నాకు తెలిసి. అంటే ఈ స్థూలకాయం అనే దాన్ని ఒక ఆరోగ్య సమస్యగా చాలామంది యాక్సెప్ట్ చేయట్లా. మీరు చెప్పండి సార్, అసలు సొసైటీ రెడీగా ఉందా యాక్సెప్ట్ చేయడానికి? ఐ థింక్ ఇట్ ఈస్ చేంజింగ్ నౌ. డెఫినెట్గా ఇదివరకు ఏంటంటే మనం ఒబీస్ అంటే గబుక్కున వీళ్ళు బాధపడతారా అని కూడా అనుకునేవాళ్ళం. అంటే మేమే గబుక్కున వెయిట్ తగ్గాలి అని అనాలంటే కూడా ఇదివరకు హర్ట్ అవుతారేమో వీళ్ళు, అంటే పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళు వెయిట్ తగ్గాలని అడిగితే తప్పితే మనం వెయిట్ లాస్ సొల్యూషన్ యూజువల్గా ఇచ్చేవాళ్ళం కాదు. మై వెయిట్ మై విష్ అనే దానిలో ఉండేవాళ్ళం. బట్ ఐ థింక్ ఇప్పుడు అంటే ఇదివరకు ఏంటంటే వెయిట్ తగ్గడం అంటే డైట్ ఎక్సర్సైజ్ చేయటమే. అంటే చాలామంది ఏంటంటే నేను డైట్ ఎక్సర్సైజ్ చేయలేను అలా తీసుకోవటం, అలా మల్టిపుల్ థింగ్స్ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే మనకి సపోర్ట్ అంటే మెడికల్గా మనం సపోర్ట్ చేయగలుగుతున్నాం. సో ఎవరైతే వెయిట్ ఇప్పుడు నిజంగా మనం చేయమంటున్నాం, మల్టిపుల్ రీజన్స్ వాళ్ళు ఫాలో అవ్వలేకపోతే అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి మన దగ్గర మెడికేషన్స్ కూడా ఉన్నాయి.
సో అందుకని వీఆర్ ఆల్సో బీయింగ్ లిటిల్ ఓపెన్, అంటే వెయిట్ తగ్గొచ్చు, వెయిట్ తగ్గితే బెనిఫిట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇష్యూస్ అనేది. సో అది కూడా రావటం వల్ల ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ స్లోగా అది స్టిగ్మా అనేది తగ్గింది. అండ్ ఎందుకంటే లాస్ట్ 4-5 ఇయర్స్లో చూస్తే చాలామంది తగ్గారు కూడా కదా, మెడికేషన్స్ వాడి తగ్గినట్టు మనం చాలామందిని చూసాం. సో తగ్గటం అనే చేంజ్ చూసాక కూడా ఏంటంటే చాలామంది అది ఆ స్టిగ్మాలో నుంచి బయటకు వచ్చేసారు. ఓకే. సో ఈ ఒబేసిటీకి సంబంధించి ఈ ఒబేసిటీతో బాధపడే వారికి ఒక 3 విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో గుడ్ రొటీన్. సో డైట్ ఎక్సర్సైజ్ చేయాలి, కానీ డైట్ ఎక్సర్సైజ్ చేయాలంటే దీనికి ఒక మంచి రొటీన్ ఉండాలి. సో లైక్ సే నేను ఈ టైం టు ఈ టైం ఇది చేస్తాను ఎక్సర్సైజ్, సో ఈ టైం నేను ఎక్సర్సైజ్ కానీ పెట్టుకున్నాను, సో ఆ రొటీన్లో అది చేయాలి. అట్లనే డైట్ అది చేస్తే ఏమవుతుందంటే మోటివేషన్ అనేది వస్తుంది. ఇఫ్ యూఆర్ ఫిక్సింగ్ 1 టైం ఫర్ ఎక్సర్సైజ్, సో అది రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి డైట్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. సో ఇన్ని క్యాలరీస్ డైట్ తినాలి నేను, ఈ 2 థింగ్స్ చేస్తే 80% లాస్ అవ్వచ్చు వెయిట్. అయితే బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? సో ఏ స్టేజ్లో BMI 30+, డెఫినెట్గా యూ షుడ్ కమ్ అండ్ సీ, యూ షుడ్ థింక్, కన్సిడర్ వెయిట్ లాస్. 25 to 30 యూ కెన్ స్టిల్ ట్రై డైట్ అండ్ ఎక్సర్సైజ్, బట్ ఇఫ్ యూ వాంట్ additional support definitely you can take, but 30+ definitely I think you should take medical help. ఓకే. దెన్ ఫైనల్ క్వశ్చన్, హెల్దీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? హెల్దీగా ఇందాక నేను చెప్పినట్టు యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ రొటీన్. అంటే ఎక్సర్సైజ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఒకరోజు సాయంత్రం చేద్దాం, ఒకరోజు మార్నింగ్ చేద్దాం, ఇట్లా కాకుండా మీ రొటీన్ ఏదో ఉంటుంది కదా, దానిలో ఒక 1 hour తీసి ఫిక్స్డ్గా ఈ అవర్ నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తాను అని ఫిక్స్ చేసుకుని ఒక డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తే దట్ విల్ స్టార్ట్ ట్రిగరింగ్ అదర్ థింగ్స్. ఓకే. సో ఫైనల్గా చాలామందికి మీ సైడ్ నుంచి బరువు తగ్గాలనుకో ఒక్క మాటలో వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వాలంటే ఒక్క మాటలో 1 wordలో ఏం చెప్తారు డాక్టర్ గారు? డెఫినెట్గా తగ్గొచ్చండి. అంటే అంటే 10 years బ్యాక్ స్టోరీ వేరు, 5 years బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు. వెయిట్ తగ్గాలనుకోవటం ఇవాళ నిజంగా అది పెద్ద కష్టం కాదు. ఇట్ హ్యాస్ బికమ్ ఈజీ. సూపర్. సో సార్, అంటే చాలామంది ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మార్నింగ్ అంతా రైస్, అంటే మధ్యాహ్నం మీల్ అంతా కూడా రైస్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ చపాతీ తీసుకుంటారు, తినకూడదు అని కొన్ని ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మెయిన్ ఏంటంటే రైస్, రోటీ, గ్లైసిమిక్ ఇండెక్స్ సిమిలరే. సో మనం వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్ కానీ రోటీ, వీట్ కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ సేమే. వైట్ రైస్ అనే పాటికి మారిపోతుంది. వైట్ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ హయ్యర్ సైడ్ ఉంటుంది. సో బ్రౌన్ రైస్ అయినా తినొచ్చు, రోటీ అయినా తినొచ్చు. సో మామూలుగా మనం రోటీ చాలామందికి మన సౌత్ ఇండియన్ ఎవరన్నా అయితే రోటీ ఎందుకు చెప్తామంటే క్వాంటిఫై చేయడానికి ఉంటుంది. రైస్ అంటే మనకి ఇనీషియల్గా అది ఎంత తింటున్నాం ఏంటి అనేది క్లియర్గా ఉండదు, కాబట్టి రోటీలోకి చేంజ్ అయితే యూజువలీ 2 రోటీ తినమను చెప్తే ఈజీ. అయితే ఈ కాంబినేషన్ కూడా తినద్దంటారు. అంటే మన ఫుడ్లో మన తెలుగు స్టేట్స్లో రైస్ అంతే కదా, సో రైస్ తింటాం. సో మనం రోటీ తినమనేదే క్వాంటిటీ తగ్గటానికి. ఇక రైస్ రోటీ 2 తింటాం అసలు పాయింటే లేదు. సో ఎయిదర్ రైస్ కంప్లీట్గా రోటీ తింటే ఇట్ మేక్స్ సెన్స్. మనం తినేదే క్వాంటిటీ ఆఫ్ పోర్షన్ ఆఫ్ రైస్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు 70% కార్బన్ అనేది రైస్ నుంచే వస్తుంది. సో మనం అది 40% చేయాలనేది మనం అనుకుంటున్నాం. అది తగ్గియాలి, క్వాంటిటీ తగ్గియాలి. రోటీ అయితే ఏంటంటే ఇనీషియల్గా అది పోర్షన్ కంట్రోల్ ఈజీ. రైస్ అనేది ఏంటంటే మీరు ఇంత రైస్ అని చెప్పలేం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేట్ సైజెస్ వేరే ఉంటాయి, కుకింగ్ స్టైల్స్ ఉంటాయి. కాబట్టి రోటీ అనుకోండి, 2 రోటీ అంటే ఈజీ. వాళ్ళకి ఏంటంటే అది కెపాసిటీ ఆ స్టైల్లో తింటాం అలవాటు అవుతుంది అని దానికి చెప్తాం. బట్ డెఫినెట్గా మనం గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్తే వైట్ రైస్ డెఫినెట్గా హయ్యర్ రోటీ కన్నా. బట్ బ్రౌన్ రైస్ తిన్నప్పుడు బ్రౌన్ రైస్ చపాతీ ఆల్మోస్ట్ సేమ్. ఓకే. అండ్ ఇంకొకటి కంపేర్ టు వైట్ రైస్, అంటే
బాస్మతి రైస్‌లో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బాస్మతి రైస్ మనం తినొచ్చు అని చెప్తూ ఉంటారు. కరెక్టేనా? బాస్మతి రైస్ వైట్ రైస్ కన్నా ఓకే. లోవర్ డెఫినెట్గా దాని మీద ఇది తినొచ్చు. బట్ రోజు బాస్మతి రైస్ అందరు తినరు కదా. ఓకే. సో బిర్యానీ తినేటప్పుడు ఏంటంటే అందులో అదర్ థింగ్స్ చాలా అంటే ఉంటాయి. రోజు బిర్యానీ తినొచ్చంటారా? సో అదే అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, గీ వేస్తారు. సో అవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. ఓకే. సో యాజ్ సచ్ రైస్ వైజ్ అయితే బాస్మతి రైస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ వైట్ రైస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్స్ మాకు అందించారు అండ్ చాలా టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.